కడప ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మండలంలోని 6 పంచాయతీల్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి టీడీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రామ్ ప్రసాద్తో మా ప్రతినిధి చంద్రమోహన్ ఫేస్ టు ఫేస్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. ఈ రోజుతో ప్రచారం ముగిలింది. ప్రధానంగా ఒంటిమిట్ట మండల కేంద్రంలో మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిష్ట వేశారు. ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో కలిగి తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. అదే పనిగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నిక నిర్వహిస్తున్న రాంప్రసాద్ రెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ ఒంటిమిట్ట మండలంలో ఏ రకంగా మీ ప్రచారం సాగుతుంది? ముఖ్యంగా ఈరోజు ఒంటిమిట్ట అయితేనేం, పులివెందుల అయితేనేం వైసీపీ గతంలో గెలుపొందిన స్థానాలు. ఈరోజు 14 నెలలైంది రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 పరిగెత్తిస్తాం. ముఖ్యంగా గ్రామసీమల్లో అయితే ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతల విషయంలో అయితేనేం, సంక్షేమం విషయంలోనైతేనేం మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. అదే మాకు శ్రీరామ రక్ష. ముఖ్యంగా ఒంటిమిట్ట విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరాముని వారి కళ్యాణం కోసం ఆ పురాతనమైన దేవాలయంలో ఏ విధంగా శ్రీరామనవమి వేడుకలు జరిగేటియో రాష్ట్ర విభజన తర్వాత అదే గౌరవాన్ని మన ఒంటిమిట్టకు తీసుకొని రావడం కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. ముఖ్యంగా ఒంటిమిట్టను పీడిస్తున్న సమస్యలు 3-4 ఉన్నాయి. దానిపైనే ఈరోజు మా ఎన్నికల ఎజెండాలో చేర్చుకొని మేము వెళ్ళడం జరిగింది. దానిలో ముఖ్య భూమిక 1వది సోమశిల పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బ్యాక్ వాటర్ కింద గత 30 సంవత్సరాలుగా రైతులు అలాగే గ్రామస్తులు బాధపడుతున్న ఏవైతే 2-3 ఇష్యూస్ ఉన్నాయో దాని మీద మేము ఫోకస్ చేయడం, అక్కడున్న రైతులకు అలాగే అక్కడున్న ప్రజలందరికీ భరోసా ఇవ్వడంతోనే మాకు పెద్ద ఊరటగా వాళ్ళందరి మద్దతు లభించుతూ ఉంది. గత 30 సంవత్సరాలుగా ఒంటిమిట్ట మండలం వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మండలం నుంచి దాదాపు 3000 పైచిలకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒకటే చెప్తున్నాం, ఎవరికి ఏవి కంచుకోటలో మొన్న ఎలక్షన్లలో మీకు అర్థమైంది. రాష్ట్రం అంతా మాదే అని చెప్పుకునే వాళ్ళకు 164 స్థానాలు మాకిచ్చి 11 స్థానాలు వాళ్ళ పక్కన పెట్టుకోవడం జరిగింది. అలాగే ఉమ్మడి కడప జిల్లా కూడా మా అడ్డా అని చెప్పుకునే వాళ్ళు, అలాంటి అడ్డాలోనే 7 స్థానాలు గెలిచి చూపించాం. ఇంకా దానికి ఒంటిమిట్ట ఏం వేరే కాదు, అతీతం ఏం కాదు. కాబట్టి ఒంటిమిట్టలో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నింది. ముఖ్యంగా మా కొన్ని పొరపాట్ల వల్ల మొన్న రాజంపేట స్థానం కొంచెం స్వల్ప మెజార్టీతో కోల్పోయాం. ఇప్పుడు మా కార్యకర్తల్లో ఉన్న ఉత్తేజము అలాగే మాకు ప్రభుత్వంలో మేము చేసిన సంక్షేమ పథకాలతో ఉత్తేజంతో పనిచేసాం కాబట్టి 14 నెలల్లో ఈరోజు ప్రజలు మాకు ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ బీసీలు ఉన్న ఈ ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక మేనిఫెస్టో బీసీల కోసం పనిచేస్తామని చెప్పామో దానికి వాళ్ళు ఆమోదముద్ర వేసినారు. తప్పకుండా ఎన్నికల్లో గెలుపైతే మది ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య ఉంది, జలాలేమో సోమశిల జలాల దగ్గరలో ఉన్నాయి, ఆ తర్వాత ఒంటిమిట్ట చెరువు ఉంది. అయినా కూడా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఆ సమస్య పరిష్కారం కావడం లేదు ఇప్పటి వరకు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఒంటిమిట్ట గెలుపు రాజంపేట నియోజకవర్గంలో రేపు రాబోయే అభివృద్ధికి ఒక మలుపుగా చెప్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అయితేనే, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు కూడా ఒంటిమిట్ట చెరువుకు నీళ్ళు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళా ఆ తర్వాత జరిగిన పరిణామాలందరికీ మీకు తెలుసు. 5 సంవత్సరాల్లో ఆ పైపులు ఏదైతే ఉండో అవి డ్యామేజ్ కావడం, గ్రావిటీతో నీళ్లు, పంపింగ్ నీళ్లు కొన్ని సమస్యల వల్ల నిలిచిపోవడం జరిగింది. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఒంటిమిట్ట చెరువుకి నీళ్ళు వస్తాయని అధికారులు ఎస్టిమేట్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు శ్రీరామనవమికి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు తీసుకొని వచ్చేదానికి దేవస్థానానికి మంచి జరగాల, అలాగే ఇక్కడ రైతాంగానికి కూడా మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. 2వది సోమశిల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయారు.
వాళ్ళకు ఊర్లకు ఏదైతే కాంపెన్సేషన్ రాలేదో అది కూడా ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ 2 రోజుల నుంచి చర్చలు జరపడం జరిగింది. దాని మీద ఒక నివేదిక కోరారు. తప్పకుండా రైతులకు భరోసా ఇస్తున్నాం, వాళ్ళకి న్యాయం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విమర్శిస్తోంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసుల చేత గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు టీడీపీ నాయకులు, మంత్రులు అందరూ కలిసి వచ్చారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. ఏమైనా బుద్ధుండి మాట్లాడుతున్నారో లేదో ఒకసారి వాళ్ళకు క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే రాజకీయం ఉపయోగించింటే ఈరోజు రాష్ట్రంలో ఈ 2 స్థానాల్లో నామినేషన్ వేసే శక్తి వాళ్ళకు ఉందని మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఎక్కడ కాలరాయకుండా ఎలక్షన్ కమిషన్ ఏది నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనల ప్రకారమే ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. పులివెందుల్లో చిన్న గలాట జరిగితే తగిలిన దెబ్బలకు తగలిన దెబ్బలకు ఒక అర్థం అనేది ఉంటుంది. అక్కడ పోయి తప్పుడు కేసులు బనాయించి ఈసీని గెలవడం వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు తప్పక ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ సెంటిమెంట్తో ప్రజలు ఓట్లు దండుకోవడం తప్పక ప్రజలకు ఏదైనా మంచి చేసి ఆ రోజు ముఖ్యమంత్రి కావడం కూడా కేవలం సెంటిమెంట్ మీదే. అభివృద్ధి చేసినానని చెప్పిన 5 సంవత్సరాల్లో ఓట్లు వేయలేదు ప్రజలు. ఇప్పుడు కూడా మంచి చేసినానని చెప్పి ఏ రోజు వాళ్ళు ఓటర్ల దగ్గరికి పోరు. ఇట్లాంటి ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీ పైన ఉన్నవి లేవి తల మీద రుద్దేసి గెలవాలని ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్లతో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ఈ ఒంటిమిట్ట గెలుపు రాజంపేటకు మలుపు అనే నినాదాన్ని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఈ ప్రాంతంలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి రామప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా ఒంటిమిట్ట నుండి.